హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో శరవణ భవన్ స్టైల్లో టమాటా పచ్చడి రెసిపీని తయారు చేస్తున్నాను. ఈ పచ్చడి కోసమే ఎక్స్ట్రా ప్లేట్ ఇడ్లీ అడిగేవారు కూడా ఉన్నారంటే దీని టేస్ట్ ఎంత రుచికరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. మరి అలాంటి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ టమాటా పచ్చడి తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని పచ్చడికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 9 నుంచి 10 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి ప్యాన్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు, 3 పెద్ద టమాటాలు కట్ చేసి ప్యాన్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ పచ్చడికి 1:3 రేషియోని వాడుతున్నాం. అంటే ఒక ఉల్లిపాయకి 3 టమాటాలని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ ముక్కల్ని సన్నటి సెగ మీద 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని నీళ్ళేమి యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని తాలింపుకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని దీనిలోకి వేసుకోవాలి. చూసారుగా ఈ టమాటా పచ్చడిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.